మూడు మారుతోంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం. ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడి. టీడీపీకి 40% ఓట్లతో 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరి. జనసేనను కూడా కలిపితే కూటమికి 52%, బీజేపీకి 2% ఓట్లు వస్తాయని అంచనా. 2022 ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు మారింది, వైసీపీ సర్కారుకు మూడినట్లే అని తేలింది. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని స్పష్టమైంది. అటు జనసేన ఇటు బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తే మరింత ఘనమైన విజయం తథ్యమని చెప్పొచ్చు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వే ఫలితాలు ఇండియా టుడే సంస్థ గురువారం వెల్లడించింది. సో అన్ని పార్టీలు కలిస్తే 52% అంట, ఒక్క టీడీపీకి ఏమో 45% అంట. మరి ఇంత బలంగా ఉన్నప్పుడు సోలోగా వెళ్ళి మొగోడ్లాగా గెలిచి రావచ్చు కదా, అట్లుండదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యం. ఇదే మూడ్ ఆఫ్ ది నేషన్ గతంలో చేసిన సర్వే ఎట్లుంది చూడండి. 2012లో కూడా ఇట్లనే ఏకంగా 14 ఎంపీ స్థానాలు అని చెప్పిండ్రు, 3 స్థానాలు వచ్చినాయి. సి ఓటర్ సర్వే ఇక్కడ చూడండి 2019 ఇట్లా ఉంటాయన్నమాట. ఇంక ఇవన్నిటిని పెట్టుకొని ఏం లేదు, సురకానందం పొందుతుంటారు వీళ్ళు, అంతకు మించి ఏం లేదు చెప్పడానికి. నిన్న మొన్న తెలుగుదేశం అదేంది టైమ్స్ నౌ సర్వే కూడా రిలీజ్ అయింది. అందులో వైఎస్ఆర్సీపీకే మళ్ళీ ప్రపంచం అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిర్రు, అంచనా వేసిర్రు. మరి అవన్నీ చెప్పరే. రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది, ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం. షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత. జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేదే లేదు, మళ్ళీ పట్టాలెక్కించాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి. రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు. మోడీ 3.0 ఖాయమనిపిస్తుంది. పైగా వాళ్ళే పిలుస్తున్నారు. ఏపీకి మంచి జరిగే వీలుంది, మైనారిటీల ఆందోళన చెప్పా, మన పరిమితులు తెలియజేశా, వివరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గతం గత అన్ని మర్చి కలిసి సాగుతాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడాలు లేవు. దక్షిణాదిన ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి, ఏపీ అభివృద్ధికి మద్దతు, బాబు అమిత్ షా హామీ అని చెప్పి దీనికి సంబంధించి కదా. ఇంతకుముందు ఈయన ఏం చేసిండు చూడండి, ఇదే బీజేపీతో అంటగాగినప్పుడు ఎన్నికలకు ముందర ముస్లిం మైనారిటీ ఓటర్లకు సంబంధించి వాళ్ళ బాధలు చెప్పొచ్చిండట. నేను ఒకటే మైనారిటీ సోదరులకు అందరినీ కోరుతున్నా, మళ్ళీ మోడీ వచ్చి కోటి వేస్తే మోడీ గెలుతుంది, వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసా ఆశ్చర్యం లేదు. తమ్ముడు జాగ్రత్తగా ఉండమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మీకు రక్షణ ఇస్తా, మీకు అండగా ఉంటా. ఈరోజు మీరు చూడండి, ముస్లిం సోదరులందరికీ డిప్యూటీ సీఎం ఇస్తానని హామీ ఇచ్చాను. 2019 సీన్ అనమాట. పొన్నూరు సభలో ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు పోయి బీజేపీ సంకన జొర్రిండు. గతం గత అన్ని మర్చి కలిసి సాగుతామంట. ఇట్లా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆయనది మామూలు కథలు కాదు, ఒకటా రెండా.